ప్రైజ్ ద లార్డ్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026లో మీ జీవితంలో దేవుని ఆత్మ, దేవుని కార్యాలు మీ జీవితంలో బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, 2026వ సంవత్సరంలో అడుగుపెట్టాం ప్రభా. ఈ మొదటి రోజున, ఈ మొదటి గడియలో మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా, పరిశుద్ధపరచమని అడుగుచున్నామయ్యా. మా జీవితాలను పరిశుద్ధపరచమని అడుగుచున్నాం ప్రభు. దేవా, ఈ 2025 అంతా దీవించావు, కాపాడావు ప్రభు. నీ రెక్కల చోటని కప్పావు. ఎటువంటి యాక్సిడెంట్లు కానీ, ఎటువంటి ప్రమాదాలు కానీ సంభవించకుండా మేము ఏం చేసినప్పటికీ ప్రభు మా తోడున్నావయ్యా. నీ హస్తం మా మీద ఉంచావు, నీకే వందనాలు. ఇదిగో అయ్యా, ఈ సమయంలో 2026లో అడుగు పెట్టామయ్యా. దేవా, మేము చేసే ప్రతి పనిలో, మేము తలచే ప్రతి తలంపులో 2026లో దేవా ప్రతిదీ కూడా సక్రమంగా, విజయవంతంగా జరగడానికి నీ కృప చూపమని అడుగుతున్నామయ్యా. 2025లో ఏదైతే పనులు కానీ, లేకపోతే ఏదైతే కార్యాలు కానీ, డీల్స్ కానీ ఏవైతే ఆగిపోయినాయి ఉన్నాయో ప్రతి దాన్ని ఇప్పుడే విడుదల చేస్తున్నామయ్యా యేసునామంలో. తండ్రి, ఏదైతే పనులు ఆగిపోయినాయో ప్రతి పనిని ఘనంగా నేను విడుదల చేస్తున్నానయ్యా. దేవా, ఈ 2026లో ఏదైతే పని ప్రభు ఆగిపోయిన ప్రతి పనిని నీవే సఫలపరచమని అడుగుతున్నామయ్యా. దేవా, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే డీల్స్ అయినా అయి ఉండొచ్చు, బిజినెసెస్ అయినా అయి ఉండొచ్చు, ఎగ్జామ్స్, స్టడీస్ విషయంలో ప్రాజెక్ట్స్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరి లేకపోతే సహోదరుడు తన జీవితంలో ఆగిపోయిన ప్రతి బ్లెస్సింగ్ని ఈ 2026వ సంవత్సరంలో తను పొందుకొనును గాక అని ప్రకటిస్తున్నాను, ప్రవచిస్తున్నాను యేసునామంలో. దేవా, ఈ రోజంతా నీవే కాచి కాపాడండి దేవా. ఈ 2026వ సంవత్సరం అంతా నీ అభిషేకాన్ని కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.